సో ఇంకా లైక్ మీరు ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చే ముందు జనరల్గా అసిస్టెంట్గా చేస్తూ ఉంటారు కదా, ఎవరి దగ్గర చేశారు ఎక్కువగా మీరు? ఎవరెవరి దగ్గర చేశారు? అంటే మేము ఫైట్ మాకు ఫస్ట్ సినిమా రావడానికి గురువు ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు, ఆయన దగ్గర ఎక్కువ చేసాం. ఆ తర్వాత చాలా మంది చేసాం, అసిస్టెంట్గా పెద్దగా చేయలేదు, ఫైటర్గా చేసాం. ఏం తెలియకుండానే ఫైట్ మాస్టర్ అయ్యాం. పీటర్ అయ్యను వాళ్ళందరూ చేసాము. కనల్ కన్నను, విజయ్ మాస్టర్ పెద్ద మాస్టర్ అంటే అసిస్టెంట్గా చేయలే, ఫైటర్గా చేసాము. అందుకని మా యూనియన్లో మాస్టర్గా మీరు అసిస్టెంట్గా వెళ్ళలేదు, మీ కార్డు ఇవ్వమని అన్నారు. ఓకే, ఫస్ట్లో సరే ఏదో బతిలాడి కాళ్ళు కొట్టుకుంటే పర్లేదు, ఇద్దరు ఒక రకంగా ఉండని ఇచ్చారు. ఆ తర్వాత కెమెరా యాంగిల్స్ తెలియదు, లెన్స్ అని ఉండే 24 లెన్స్ 75 ఇట్లా, ఆ లెన్స్ తెలియదు, రైట్ లెఫ్ట్ తెలీదు. అట్లా కొంచెం మొత్తం సినిమా కళామ తెలియడం, తినటం, మాట్లాడటం అన్నీ నాలో నేర్చుకున్నాం. ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ ఇక్కడ దాకా వచ్చారనమాట. సో అయితే జనరల్గా మీ ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఒకళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ని ఇంకొకళ్ళు నేర్చేసుకొని అంటే ఫైట్ మాస్టర్గా మారారంటారా? అంటే ఒకటే వర్క్ కదా మీరు చేసేది? ఫస్ట్ నుంచి కూడా మీ ఇద్దరం కలిసే ఊర్లో పనులు చేయటం, కర్ర తిప్పటం, బండ్లు లేపటం అంతా కలిసే. మ్యాక్సిమం ఇద్దరం ఇది నాకు నచ్చింది వాడికి నచ్చింది అని కాకుండా ఏదన్నా ఒకటి ఎన్నుకొని అటు ఇద్దరి మీద వెళ్తామే. ఓకే, ఫస్ట్ నుంచి అలాగే వెళ్దాం, ఏదైనా సరే ఏ వృత్తి అయినా సరే మనం ఇద్దరం కలిసి చేసుకుందాం అనుకుని అలా వచ్చారనమాట. అలా వచ్చింది. సో ట్విన్స్ కదా, ఎలాగో సేమ్ అంటే మనకి ఇష్టాలు అన్నీ కూడా సేమ్ ఉంటాయేమో మోస్ట్లీ కదా, అట్టేం లేవు. తేడా ఉన్నప్పటికీ అనుసరించుకుని నడుచుకోవటమే. అన్ని నీ ఇష్టాలు నడుచుకోకుండా కొన్ని ఇంకోటి ఇష్టంతో నడుచుకుంటే అడ్జస్ట్ అవుతూ ఒకసారి మీరు చెప్పింది ఒకసారి నడుచుకుంటే అదే భార్య భర్తలు కానీ, పిల్లల మధ్యలో కానీ, గురువుల శిష్యుల మధ్యలో కానీ అన్ని నాయే జరగాలనుకుంటే డెఫినెట్లీ మనిషికి డిఫరెంట్ వాళ్ళకి సినిమా ఉంటుంది. అవును, ఆ సినిమాలోకి రావాలని వాళ్ళు అనుకుంటారు, ఆ సినిమా మా సినిమా రావాలి వీళ్ళు అనుకుంటారు, వాళ్ళ సీన్ ఫేవర్ యాక్చువల్లీ మనం అనుకుంటాం. అట్లా అనుకుని ఆ సీన్లు మ్యాచ్ అవ్వనప్పుడే ప్రాబ్లమ్స్ ఇటుపట్టాలు జరుగుతున్నాయి. అందుకని మేము చెప్పినామంటే ఒక వాడు సినిమా సీన్ వేస్తున్నప్పుడు నా సీన్ ఆఫ్ చేస్తా, వాడి సీన్ ఫేవర్గా యాక్ట్ చేస్తా. ఓకే, వాడికి ఏది ఇష్టమైంది అనుకో, సరే నాకు ఏదైనా ఇష్టం అనుకోండి, నాకు ఫేవర్ వాడు యాక్ట్ చేస్తాడు, ప్రాబ్లం ఉంటుంది. డెఫినెట్లీ అదే అడ్జస్ట్మెంట్ అనేది ఉందంటే మనకి చాలా కూల్గా వెళ్ళిపోతూ ఉంటుంది కదా ప్రతిసారి. సో అయితే ఇంకా మీరు జనరల్గా అప్పట్లో, ఇంకా ఇప్పుడు కూడా అనుకోండి, అప్పట్లో ఇంకా చాలా సినిమాలు చేసేవాళ్ళు కదా కంటిన్యూగా. సో మీకు కాల్ షీట్స్ కూడా ఉండే కాదేమో మోస్ట్లీ. అంటే అప్పుడు ఒకే సినిమాకి సేమ్ డే 2 సినిమాలకి వర్క్ చేయడము అలా కొంచెం సపరేట్ చేసాము. విడివిడిగా 3 సినిమాలు కూడా చేసాం ఒకటే డేలో, కొద్దిగా సపరేట్ వెళ్ళేవాడిని. ఇప్పుడు వచ్చి జనాలు 1 మంత్ 2 మంత్ కలుసుకునేవాళ్ళు. ఓకే, అన్ని రోజులు విడివిడిగా చేసేవాళ్ళు స్టార్టింగ్ లో కొంచెం. ఇప్పుడు పెద్ద సినిమాలు అన్నయ్య వాళ్ళు పెద్ద సినిమాలు చేస్తున్నాం కాబట్టి అందుకని మేము సపరేట్ గా ఉన్నామని చెప్పి ఒకటిగా నిర్ణయించుకుని ఒక చోటే కాన్సంట్రేషన్ మొత్తం ఫోకస్ ఒక దగ్గరే 2 కలిసి ఒకటిగా చేసి పెడుతున్నాం. అప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా వస్తుంది. ఒకటి ఫ్రీ, మేము ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, మమ్మల్ని ఒకటి బుక్ చేస్తే ఒకటి ఫ్రీ. షాప్ లో సేల్స్ బాగా అవుతుంటది కదా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు. అట్లాగే మేము అందుకని ఏం చేస్తాం, డైరెక్టర్ ఏం చేస్తాడు, ఒకళ్ళు రాము మావాడు అలా పైనుంచి దూకెడితే బాగుండదు హీరో అంటాడు. నేను అంటాను సార్ ఇటు గోడ కొట్టుకొని దూకుతాడు అంట. డైరెక్టర్ దగ్గరికి వెళ్తాను, సార్ ఇట్లా అంటున్నాడు వెదర్ అంటాడు, నేను ఎట్టా అంటాను. సూపర్, ఆవిడకి ఏది నచ్చిందో ఓకే చేస్తున్నాం. అంటే మీరు ఆప్షన్స్ కూడా ఎక్కువ ఇస్తారు, ఇద్దరు ఉన్నప్పుడు 2 థాట్స్ డిఫరెంట్ ఈజీగా. సో డైరెక్టర్ కూడా ద బెస్ట్ వస్తుంది అనమాట ఫైనల్ గా వచ్చేసి.